పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఈ దేహంలో మనం నివసించుచున్నామంటే ఆ పరలోకంలో ఇంకా చేరలేదనే కదా. దేవునికి మనం దూరంగా ఉన్నాం. అయితే ఇలాంటప్పుడే మనకి భయాలు కలుగుతాయి. రోగాన్ని బట్టి భయము, ప్రమాదాన్ని బట్టి భయము, శత్రువుని బట్టి భయము, ఇలా 1 కాదు 2 కాదు, భయాలు అనేక రీతులుగా కలుగుతాయి. అయితే భయపడకుండా మనము ప్రభువు ఉన్నాడు అనే నిరీక్షణ అనే ధైర్యము కలిగి మనం ఉండాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగు కలిగిన వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. నేను నిన్ను విడువను, ఎడబాయను అన్న ప్రభువు వాక్యాన్ని మనము జ్ఞాపకముంచుకోవాలి. అప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది. ప్రభువే కానీ లేకపోతే మనకి ధైర్యం ఎక్కడుంది? కాబట్టి ప్రభువు ఉండాలి మనకు.